శ్రీమాత్రే నమః. సద్గురు జ్యోతిషాలయం నుండి 2026 జూన్ నెల ద్వాదశ రాశులకి గోచార గ్రహస్థితులు ఎలా ఉన్నాయి అనేది మనం తెలుసుకోబోతున్నాం. జాతకం అంటే ప్రతి ఒక్కరికి ఒక క్యూరియాసిటీ. ఈ నెల నాకు ఎలా ఉంటుంది, వ్యాపారం ఎలా ఉంటుంది, ఉద్యోగం ఎలా ఉంటుంది, నా యొక్క రాజకీయ జీవితం ఎలా ఉంటుంది, నా ఆరోగ్యం ఎలా ఉంటుంది, కుటుంబంలో ఎలా ఉంటుంది అనేది ఒక క్వశ్చన్ మార్క్ గానే ప్రతి ఒక్కరికి ఉంటుంది. దానికోసమే ప్రతి నెల ఎప్పుడురా గురుగారి యొక్క రాశి ఫలితాలు వస్తాయని కొంతమంది ఎదురు చూసే వాళ్ళు ఉంటారు. మిగతా ఛానల్స్ కూడా చూసే వాళ్ళు కూడా ఉంటారు. మా ఛానల్ చూస్తూ మా యొక్క టాపిక్స్ అన్ని చూసే ప్రేక్షక మిత్రులారా, మీకు శుభాకాంక్షలు. మా కార్యక్రమాలన్నీ నచ్చిందంటే ఒక్కసారి ఒక లైక్, ఒక షేర్, ఒక సబ్స్క్రిప్షన్, ఇది మాకు కావాల్సినటువంటి మీ తరపు నుంచి ఒక చిన్న రిక్వెస్ట్ మాత్రమే. ఇది ప్రతి ఒక్కరు కూడా జాతకం తెలుసుకోవాలనుకున్న వాళ్ళు 21 వయసు లోపు ఉన్న వాళ్ళు తెలుసుకోకండి. 60 వయసు పైపడ్డ వాళ్ళందరూ కూడా మీరు సాక్షాత్ దైవ సమానులే. మీరు 60 తెలుగు సంవత్సరాలు చూస్తుంటారు కాబట్టి జాతకం పడుతున్న వర్షానికి ఒక గొడుగు మాత్రమే, కానీ జాతకం జీవితం కాదు. ఈ నెల గోచార గ్రహాలన్నీ కూడాను ఎలా ఉన్నాయి అని చెప్తే, గురు బృహస్పతి మిథున రాశి నుండి కర్కాటక రాశికి ఈ సంవత్సరం అంతా ఉండబోతున్నారు. అద్భుతమైనటువంటి ఫలితాలు రాబోతున్నాయి. జాక్పాట్ అని కూడా చెప్పొచ్చు కొన్ని రాశులకి. 1-2 తారీఖులలో ఇక గురువు వచ్చేసి ప్రవేశిస్తున్నాడు కర్కాటక రాశిలో. ఇది చాలా శుభపరమైనటువంటి గోచారం అని కూడా చెప్పొచ్చు. దీనివల్ల ప్రతి రాశి వారికి వారి కుటుంబంలోనూ విద్య, ఇల్లు, ఆర్థిక స్థిరత్వం అనే అవకాశాలు చాలా వస్తుంటాయి. శని ఈ నెల మొత్తం కూడా మీనరాశిలోనే ఉంటారు. రాహు వచ్చేసి ఈ నెల కుంభరాశిలో ఉంటారు. కేతు సింహరాశిలో ఉంటారు. కాబట్టి గ్రహస్థితులందరూ కూడా మీ యొక్క జీవితంలో ఎన్నో మార్పులు తీసుకురాబోతున్నారు. జ్యోతిశాస్త్రరీత్యా ద్వాదశ రాశుల్లో 9వ రాశి అయినటువంటి ధనుసు రాశి మిత్రులారా, 2026 జూన్ మీకు శుభాశుభ ఫలితాలు ఎలా ఉన్నాయంటే, కొత్త అవకాశాలు, ప్రయాణాలు మరియు ఎదుగుదల కలిసి వచ్చే సమయం ఇదనమాట. అర్ధాష్టమ శని ఉన్నా గురు భగవానుడు మీకు మేలు కలిగిస్తున్నాడు. ఈ నెల ఆల్మోస్ట్ ప్రతి రాశి వారి యొక్క జీవితంలో గురు భగవానుడు శుభాన్ని ఇస్తున్నాడు. మంచి గ్రహస్థితి, గురువు అనుకూలంగా ఉండడం వల్ల అదృష్టం, కుజుడు ధైర్యాన్ని ఇస్తున్నాడు. శని కారణంగా పని ఒత్తిడి ఉన్నా ఫలితం ఆలస్యంగా వచ్చే తీరుతుంది. రాహు వల్ల సోషల్ మీడియాలో ఇన్ఫ్లుయెన్స్ పెరుగుతుంది. ఇంకా ఉద్యోగస్తులకి కొత్త బాధ్యతలు మరియు అవకాశాలు చాలా 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 వస్తున్నాయి. టీచింగ్, ఐటీ, ట్రావెల్, గవర్నమెంట్ రంగాల్లో ఉన్న వారికి మంచి సమయం. ఇంకా డాక్టర్స్ అండ్ సర్వీస్ సెక్టార్, అడ్వకేట్స్, పోలీస్ అండ్ డిఫెన్స్ ఈ రంగంలో ఉన్న వాళ్ళకి అందరికీ చాలా మంచి అవకాశాలు. రీసెర్చ్ లో ఉంటారు చూసారా, సైంటిస్ట్, రీసెర్చ్ వాళ్ళకి అందరికీ అవకాశాలు వస్తున్నాయి. స్పోర్ట్స్ వీళ్ళకందరికీ మంచి అవకాశాలు ఉన్నాయి. ఉద్యోగ మార్పు లేదా దేశ విదేశ ఉద్యోగ ప్రయత్నానికి ఇస్తున్న వారికి ఇదొక మంచి అవకాశం. వ్యాపారస్తులకి కొత్త కాంట్రాక్ట్లు వస్తున్నాయి. మీ పాత వ్యాపారాలన్నీ, పాత వస్తువులన్నీ క్లియర్ అయిపోయి, డెట్స్ అన్ని క్లియర్ అయిపోయే అవకాశాలు ఉన్నాయి. భాగస్వామి వ్యాపారాలతో కాస్త జాగ్రత్తగా ఉండండి. ఆర్థిక పరంగా ఆదాయం పెరిగే అవకాశాలు ఉన్నాయి. ఖర్చులు కూడా పెరిగే అవకాశాలు ఉన్నాయి. ప్రయాణాలు మరియు కుటుంబ అవసరాలపై ఖర్చులు పెరుగుతాయి. ప్రయాణం చేసేటప్పుడు మీ యొక్క విలువైనటువంటి వస్తువులను, డాక్యుమెంట్స్ ని చాలా జాగ్రత్తగా ఉంచండి. కొత్త ఇన్వెస్ట్మెంట్ కి ముందు జాగ్రత్తగా ఆలోచించి 1కి 4 సార్లు ఆలోచించి పెట్టుబడి పెట్టండి. పాత బాకీలు తగ్గించే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. మీకు ఒక పెద్ద శత్రువు ఉన్నాడు, నోరు. ఈ నోటును ఇలా సూదేసి గుచ్చేసుకోండి. బాగా సమయం బాగున్నప్పుడు దాన్ని ఎంజాయ్ చేయడమే మంచిది. ఇంకా విద్యార్థులకి వచ్చేటప్పటికి విదేశీయ చదువు లేదా ఉద్యోగానికి మంచి అవకాశాలు ఉన్నాయి. వీసా ఇంటర్వ్యూలో సానుకూలత వచ్చే అవకాశాలు ఉన్నాయి. హయ్యర్ స్టడీస్ మరియు కాంపిటేటివ్ ఎగ్జామ్స్ అనుకూలంగా ఉన్నాయి. కుటుంబ సభ్యుల మధ్య, భార్యాభర్తల మధ్య సఖ్యత కాస్త లోపం అవుతుంది. కూర్చొని మాట్లాడి పరిష్కరించుకోండి. ఎవరైనా వివాహం చేసుకోవాలనుకున్న వాళ్ళకి పెళ్లి ప్రయత్నాలు చేయండి. శ్రావణ మాసం, కార్తీక మాసం కలిసి వస్తుంది. రియల్ ఎస్టేట్, భూమి, ఇల్లు, కమర్షియల్ ప్రాపర్టీ లాభ సూచనలు ఉన్నాయి. మీ యొక్క లోన్ కోసం, ఆ యొక్క రిజిస్ట్రేషన్ చేసుకోవాలి, లోన్ కోసం ప్రయత్నం చేసిన వాళ్ళకి అన్ని కూడా క్లియర్ అయిపోతుంది. కొత్త కస్టమర్లు కనిపిస్తారు. చక్కటి అవకాశాలు బాగా ఉన్నాయి. రియల్ ఎస్టేట్ లో కన్స్ట్రక్షన్ మందకోడిగా ఉన్నవని కూడా కాస్త ట్రాక్ లో పడే అవకాశాలు బాగా ఉన్నాయి బిల్డర్స్ అందరికీ కూడాను. ఇంకా సినిమా రంగంలో వారికి, మోటివేషనల్ స్పీకింగ్, సోషల్ మీడియా, యూట్యూబ్స్ లో ఉన్న వాళ్ళకి మంచి గుర్తింపు వచ్చే అవకాశాలు ఉన్నాయి. కొత్త ఆఫర్లు మరియు పబ్లిసిటీ వచ్చే అవకాశాలు ఉన్నాయి. మీ మాట వల్ల అభిమానులు పెరిగే అవకాశాలు ఉన్నాయి. కోర్టు వ్యవహారాలు నెమ్మదిగా మీకు అనుకూలంగా వచ్చే అవకాశాలు బాగా ఉన్నాయి. డాక్యుమెంటేషన్ విషయంలో జాగ్రత్త పడండి. పెద్దల సలహా తీసుకోండి. మరియు షేర్ మార్కెట్ స్పెక్యులేషన్ లో మిశ్రమ ఫలితాలు ఉన్నాయి. ఆరోగ్యపరంగా అలసట, కాళ్ళ నొప్పులు, నిద్రలేని సమస్యలు, ప్రయాణాల్లో కొంచెం ఇబ్బంది, ఇంకా జీర్ణ ప్రక్రియ లేదా మీ యొక్క మర్మస్థానాల దగ్గర కాస్త ఇబ్బంది, మంటలు అలాంటివి వచ్చే అవకాశాలు ఉంటాయి. ఒక డాక్టర్ని, ప్రొఫెషనల్ డాక్టర్ని సంప్రదించండి. మరియు అదృష్టమైనటువంటి రంగు పసుపు మరియు ఆరెంజ్.
అండ్ బ్లూ కలర్ కూడా మీకు కలిసి వస్తుంది. అదృష్ట సంఖ్య 3 మరియు 9. అదృష్ట తేదీలు ఈ నెల 3, 12, 21, 30. అదృష్ట దిక్కులు ఈ నెల ఈశాన్యం అని కూడా చెప్పొచ్చు. మీరు ఈ నెల చేయవలసినటువంటి ఒక పరిహారం అంతా కూడాను భగవంతుడు గురు భగవానుడి దత్తాత్రేయుని ప్రార్థన చేయండి. పసుపు వస్తువులు లేదా శనగలు దానం చేయండి. పేదలకు సహాయం చేయండి. ఓం గురవే నమః, ఓం శనైశ్వరాయ నమః అని 108 సార్లు ప్రతిరోజు పారాయణం చేయండి. విజయోస్తు. మీకు ఇష్టదైవాన్ని ప్రార్థన చేసుకోండి. మీ పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి దేవాలయంలో మీ వయస్సు ఎంత ఉందో అన్ని సంఖ్యతో నువ్వుల నూనెతో మీ ఇష్టదైవం కులదైవానికి దీపం వెలిగించండి. అతి శక్తివంతమైనటువంటి కరుంగాలి మాలను 48 రోజులు మన దేవాలయంలో పూజ చేసి దానికి చండీ సుదర్శన హోమాది సుబ్రహ్మణ్య భుజంగా మంత్రాలతో సంపుటి చేసినటువంటి అతి శక్తివంతమైనటువంటి కరుంగాలి మాల కూడా మన ఆర్గనైజేషన్ ఉంటుంది. కావలసిన వారు సంప్రదించండి. మీ యొక్క వ్యక్తిగత జాతకం తెలుసుకోవాలంటే మీ పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి గురువుని సంప్రదించండి. లేదా మా దగ్గర తెలుసుకోవాలనుకుంటే మీ పేరు, డేట్ ఆఫ్ బర్త్, టైమ్ ఆఫ్ బర్త్, ప్లేస్ ఆఫ్ బర్త్ వాట్సాప్ చేయండి. విజయోస్తు. శ్రీమాత్రే నమః. సద్గురు జ్యోతిషాలయం నుండి ఒక శుభవార్త. మనం పుట్టినరోజు అంటే ఒక పండుగలాగా చేసుకుంటాం కదా, ఏదైనా పండుగ వస్తే పండుగ చేసుకుంటాం కదా. అలాగే ఈ నెల జూన్ 2వ తారీఖున గురు భగవానుడు మారుతున్నాడు మిథున రాశి నుంచి కర్కాటక రాశికి. ఆ కర్కాటక రాశిలో ఒక సంవత్సర కాలం ఉంటాడు. ద్వాదశ రాశుల్లో ఉన్నటువంటి 12 రాశులకి కూడా యోగాన్ని కలిగించబోయే ఒక అద్భుతమైనటువంటి పండగ రోజు జూన్ 2. ఇందులో ప్రత్యేకించి మేషరాశికి ఏళ్నాటి శని, సింహరాశికి అష్టమ శని, ధనుసు రాశికి అర్ధాష్టమ శని, కుంభరాశికి ఏళ్నాటి శని, మీనరాశికి జన్మ శని. ఇంతమందికి ఉన్నారు కదా. ఈ గురు భగవానుడు శని భగవానుడు మాట్లాడుకొని, హే శనైశ్వర, ఈ సంవత్సరం గురు భగవానుడుగా ఉండే నేను గురు చూస్తున్న రాజయోగాన్ని ఇస్తున్నాను. నేనే ఈ సంవత్సరం రాజుగా కూడా ఉన్నాను. కాబట్టి కాస్త వీళ్ళకందరికీ కూడా ఇబ్బంది పెట్టకని చెప్పి ఇబ్బంది ఉన్న వాళ్ళకు కూడా అనుకూలం చేసే ఒక యోగంగా గురు భగవానుడు వచ్చేసాడు. గెట్ రెడీ. జీవితంలో మీరు అందరూ కూడా క్షేమంగా ఉండాలి. ఆ గురు భగవానుడికి కృతజ్ఞతాభావంగా ఏం చేయాలి? పసుపు రంగు వస్త్రం స్వామివారికి ధరించండి. మీరు కూడా అవకాశం ఉంటే పసుపు రంగు ఈ నెల ఎక్కువ వాడడానికి ప్రయత్నం చేయండి. శనగలు ఉంటాయి చూసారా, సుండల శనగలు, దాన్ని నానబెట్టి ఒక 108 మాలగా గుచ్చి దక్షిణామూర్తికి కానీ, గురు భగవానుడికి కానీ, ఏదైనా దత్తాత్రేయుడు కానీ ఇలాంటి చోటకి వెళ్ళి మాలగా వేసి దర్శనం చేసుకోండి. గురవే సర్వలోకానాం విసజే భవరోగినాం నిధయే సర్వ విద్యానాం దక్షిణామూర్తి నమః అని చెప్పి ఆ గురు భగవానుని ప్రార్థన చేయండి. పేదవాళ్ళకి ఆహారం పెట్టండి. చలివేంద్రాలు ఏర్పాటు చేయండి. గురు చూసిన కోటి లాభం. ఎంత అద్భుతమైనటువంటి విషయం. గురు భగవానుడు చూశారంటే కోటి లాభం. గురువు యొక్క స్థానం మారడం వల్ల ఎన్నో మేలు కల్పించబోతున్నాడు. జూన్ 2, 2026 ఈ నెలంతా కూడా అద్భుతంగా ఉంటారు. విజయోస్తు. శరణమయ్యప్ప. బ్రహ్మశ్రీ డాక్టర్ చంద్రమౌళి గురుస్వామి గారు నిర్మించినటువంటి అష్టాదశ శాస్త్ర అయ్యప్ప స్వామి 18 అవతారముల దేవాలయం జీవకోన తిరుపతిలో నిర్మించాం. సుమారుగా 2016 నుండి ఇప్పటి వరకు నిత్య పూజలు జరుగుతున్నాయి. మన దేవాలయంలో ధూప దీప నైవేద్యం అనే ఒక పూజా కాన్సెప్ట్ ని ప్రారంభించాం. ఎందుకంటే ఈరోజు రేపట్లో ఒక దేవాలయం నిత్య పూజలు కానీ, అన్నదాన కార్యక్రమాలు కానీ, సేవా కార్యక్రమాలు చేయాలంటే బిగ్ ఛాలెంజ్ అనమాట. దాన్ని దృష్టిలో పెట్టుకొని పూజ్య గురువులు బ్రహ్మశ్రీ డాక్టర్ చంద్రమౌళి గురుస్వామి గారు భక్తుల గోత్రనామావళితో ప్రతినిత్యం పూజ. మీరు దేవాలయానికి వచ్చినా రాకపోయినా మీ గోత్రనామాలతో మన దేవాలయంలో పూజ జరుగుతుంది. ఇంటి యొక్క పూజకు గురుగారు 999 రూపాయలు ఒక నెలకని నిర్ణయించారు. అవకాశం ఉన్నవాడు మీ పేరు, గోత్రం, భార్య పేరు, పిల్లల పేరు రాసి పంపారనుకోండి. మీ గోత్రనామాలతో ప్రతినిత్యం ఆ 18 అవతారాల దేవాలయంలో పూజ చేసి స్వామివారి యొక్క జన్మ నక్షత్రమైనటువంటి ఉత్తరా నక్షత్రం రోజు గణపతి హోమం కూడా మీ పేరు మీద చేసి స్వామివారి అభిషేక భస్మ ప్రసాదాన్ని ప్రతి నెల మీకు ఇంటికి పోస్టు ద్వారా పంపడం జరుగుతుంది. అవకాశం ఉన్నవాడు ఈ యొక్క మంచి సదుద్దేశంతో తయారు చేస్తున్నటువంటి యొక్క సేవా కార్యక్రమంలో ధూపదీప నైవేద్య పూజలో పాల్గొనండి. స్వామి శరణమయ్యప్ప. ఈ యొక్క నెంబర్ అంతా కూడా మీకు డిస్ప్లేలో వేస్తాను. శరణమయ్యప్ప.